మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 29 అధ్యాయము 31 వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం గమనించినప్పుడు లేయా ద్వేషించబడుతున్నది నా ప్రభు అయిన సర్వశక్తుని దేవాది దేవుడు ఆమె ద్వేషించబడటం చూసి, తను ద్వేషించబడటము తన కన్నీటితో ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభు చూశాడంట. ప్రియ దేవుడి బిడ్డ, రకరకాల శోధన మధ్య, రకరకాల కుంగిన పరిస్థితుల్లో, తన జీవితం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు, తన జీవితంలో బాధలు అన్ని విధాల. ఒక పక్క తన భర్త చేత శోధించబడింది, ఒక పక్క తన చెల్లెన రాహేలు చేత శోధించబడుతూ ప్రియ దేవుడి బిడ్డ కుటుంబంలో అన్ని విధాలుగా ద్వేషించబడుతూ ఒంటరిగా కృంగుతూ కన్నీటితో ఇదిగో తన బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక సర్వోన్నతమైన దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఆలకించి చూడండి, ఆమె ద్వేషించబడ్డ విధానాన్ని ప్రభు చూశాడంట. యెహోవా చూసెను. ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు ఎవరి చేత తృణీకరించబడ్డావు, ఎవరు నిన్ను త్రోసేశారు, మరి ఎవరు నిన్ను మోసం చేశారు, మరి సమస్తాన్ని ప్రభు చూస్తున్నాడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కృంగిపోవద్దు. ఎందుకంటే లేయా ద్వేషించబడటం ప్రభు చూశాడు. ప్రభు చూసి తన జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరగటము ప్రారంభించారు. ప్రియ దేవుడి బిడ్డ, ఒకవేళ మనుషులు చూడలేకపోవచ్చు, నీ కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, నా అనేవాళ్ళు నీకు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నీ బాధని, నువ్వు పడుతున్న శ్రమను, నువ్వు పడుతున్న కష్టాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చూస్తున్నాడని నువ్వు గుర్తెరగలిగితే, ఆయన పాదాల చెంత చేరగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో ఆయన ఆశ్చర్యకార్యం జరిగించుకు శక్తివంతమైన దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, తండ్రి వదిలేశాడు, భర్త ద్వేషించడం ప్రారంభించాడు, చెల్లి ద్వేషించడం ప్రారంభించింది, కానీ అందరూ మౌనం అయిపోయిన సర్వోన్నతమైన దేవుడు ఆయన ఆమె యొక్క కష్టాన్ని చూశాడంట. ఆమె ద్వేషించబడటం చూశాడు, లేయా బాధించబడటం చూసి మనము గమనించినప్పుడు మరి ద్వేషించబడుట చూడండి, లేయా గర్భవతి కుమారుని కని నా శ్రమను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె యొక్క ద్వేషించబడటము సర్వోన్నతమైన దేవుడు ఆమె యొక్క శ్రమను చూసి ఆమె యొక్క గర్భాన్ని ప్రభు తెరిచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె కష్టాన్ని ప్రభు చూశాడండి. ఆమె యొక్క శ్రమను చూసి దేవుడు గర్భం తెరిచి దేవుడు రూబేనును తనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, సర్వోన్నతమైన దేవుడు చూడగలిగితే నీవు ఎవరి చేత ద్వేషించబడుతున్నా, ఎవరి చేత నువ్వు తృణీకరించబడ్డా, మరలా వారే ఒకరోజు నీ వద్దకు వచ్చినట్టు చేయగల సర్వోన్నతమైన దేవుడు ఆయన. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడి బిడ్డ చూడండి, రూబేన్ అని పేరు పెట్టింది. ఏంటంటే ఎప్పుడైతే రూబేన్ కనిందో యాకోబు తన్ను ప్రేమించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, నీ ఎవరు ప్రేమకు దూరం అయిపోయావో, నువ్వు ఎవరి చేత ద్వేషించబడుతున్నావో, నీ ఎవరి చేత తృణీకరించబడ్డావో, మరి యొక్క నీ జీవితము భయంకరమైన కన్నీటి మధ్య, వేదన మధ్య ఎవరు అర్థం చేసుకునే స్థితిలో ఒకవేళ నీ జీవితం ఉన్నా నా ప్రభు చూస్తున్నాడు. నీ ద్వారములు తెరిచి నీ లేమిని తొలగించి నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించగల దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, అంతటితో మౌనంగా ఉండలా. సర్వోన్నతమైన దేవుడు అంతటితో మౌనంగా ఉండలేదు. చూడండి, లేయాని జబ్బు కలదని లేయాని అందరూ ద్వేషిస్తూ ఉంటే
ప్రభు ప్రేమించి మొదట గర్భం తెరిచాడు, కుమారుని అనుగ్రహించాడు. తన భర్త తను ప్రేమిస్తున్నాడని చెప్పేసి రూబేను అని పేరు పెట్టింది. రెండోదిగా ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు ప్రభు ద్వేషించబడుట విన్నాడు కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు చూడటమే కాకుండా తను ద్వేషించబడటము ఆయన చెవులారిన్నారు. తన రకరకాల మాట్లాడటం, తనని అవమానపరచటం, తనను నిందించటము అది దేవుడు చూశాడు, ఆయన విన్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ నిన్ను దూషిస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది, నువ్వు చేతగాని వ్యక్తిలాగా చూస్తున్న అది మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడు. కనుక నీ జీవితంలో నీకు దేనికి ఇంకా ప్రయోజనకరంగా నువ్వు ఉండవు అని నీ స్థితిని బట్టి ఒకవేళ ద్వేషిస్తున్నారేమో, ప్రభు వింటున్నాడు. నిన్ను అంటున్న మాటలు, నిన్ను నిందిస్తున్న విధానం, నిన్ను శోధిస్తున్న విధానాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆయన వింటున్నాడు. విని చూడండి, మరలా గర్భం తెరిస్తే దేవుడు తన కుమారుడికి సిమియోను అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నా ప్రభు ఎవరు అంటే నీ కష్టపెడుతున్న వారిని ప్రభు చూడటమే కాకుండా ఆయన వింటాడు. నేను దేశించడం, నేను చుట్టుపట్టు మాటలు మాట్లాడటం, నేను అవమానకర మాటలు మాట్లాడటం, నువ్వెందుకు పనికిరాని వ్యక్తివి అని ప్రజలు రకరకాలుగా మాట్లాడుతున్నారేమో, ఈ వాక్యం నీ చేతిలో నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గర రాగలిగితే ఒకవేళ లేయలా ద్వేషించబడుతున్నావు, నువ్వు ఏ ప్రయోజనం లేకుండా, ఉద్యోగం లేక, వ్యాపారం నష్టపోయి, ప్రియ దేవుడి బిడ్డ అన్ని విధాలా నీ జీవితం నష్టపోయి, కోల్పోయి, అందరి చేత ద్వేషించబడుతూ, అందరి చేత అవమానించబడుతూ, మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతుంటే ఇదిగో మరణమే శరణ్యమైన పరిస్థితుల్లో ఆ మాటలు తట్టుకోలేక మరి ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు, మరి ఏదో ఒకటి చేసుకొని చనిపోతే బాగుండని ఒక ఆలోచనలు ఈ ఉదయకాల సమయానికి వస్తున్నాయేమో. అలాంటి ఆలోచనలు నేను ఎవరికి ప్రయోజనం అనుకుంటున్నావేమో, నా ద్వారా ఎవరికి ప్రయోజనము, ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను, ఈ మీ నిందలు నేను భరించలేకపోతున్నాను, ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నాను. ఎవరు నిన్ను నిందిస్తున్నారో, నేను ఎవరు అవమానిస్తున్నారో, నా సర్వోన్నతమైన దేవుడు ఆయన సమస్తాన్ని వింటున్నాడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ ఆయన వింటమే కాకుండా నీ జీవితంలో నా దేవుడు దానికి ఆయన జవాబు దయచేయగల దేవుడు. ఆయన అవమానపరుస్తున్నారని, హేళనకరంగా మాట్లాడుతున్నారని మరి ఎవరు ఈ స్థితిని చూడటం లేదనుకుంటున్నామేమో. అందరు చూడకపోయినా ఈ సర్వోన్నతమైన దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు, నీ అనారోగ్యాన్ని చూస్తున్నాడు, నిన్ను వెంటాడుతున్న ఆర్థిక సమస్య చూస్తున్నాడు, నిన్ను వెంటాడుతున్న నిరుద్యోగ సమస్యను చూస్తున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ నీ యొక్క సమస్తాన్ని ప్రభు చూస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నష్టపోయావా, కోల్పోయావా, మోసపోయావా? కానీ భయపడొద్దు. ఎందుకంటే ఆయన చూసి, ఆయన విని నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించే దేవుడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ మూడోదిగా మనం గమనించినప్పుడు ప్రభువు చూడండి మరలా గర్భవతి కుమారుని కానీ నా పెనిమిటి నన్ను హత్తుకొనెను. ప్రియ దేవుడి బిడ్డ నా పెనిమిటి నన్ను హత్తుకొని కనుక తనకి చూడండి నాకు 3 కుమారులు దేవుడు అనుగ్రహించాడు అని చెప్పేసి తనకి లేవి అని పేరు పెట్టింది. ప్రియ దేవుడి బిడ్డ చూడండి ఏది దూరం అయిపోయిందో, ఎవరు దూరం అయిపోయారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరాని జబ్బుకలు అన్నారో వారు ఏం చేశారు? హత్తుకున్నారంట. ప్రేమించడం ప్రారంభించారు. తను హత్తుకొని తను నిడవకుండా తనని ప్రేమించడం ప్రారంభించాడు. ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో ఎవరు దూరం అయిపోయినా, నిన్ను బట్టి ఎవరు హేళనకరంగా మాట్లాడినా, ప్రియ దేవుడి బిడ్డ నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి, నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించి, నా దేవుడు నీ జీవితంలో మహిమ కార్యం ప్రభు జరిగించి, ఇదిగో దూరమైన అందరూ మరలా నీ వద్దకు రాబోతున్నారు. నువ్వు ఆశీర్వదించబడటం, నువ్వు దీవించబడాలని, నువ్వు ద్వేషించబడుతున్న కారణం ఏంటి తెలుసా? అందరూ నీకు దూరం అయిపోయే కారణం ఏంటి తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు నీ దగ్గర కాబోతున్నాడు.
నా ప్రభువైన యేసుక్రీస్తు నీతో నడవబోతున్నాడు, ఆయన నీతో ఉండబోతున్నాడు. కారణం ఏంటంటే లేయ ద్వేషించబట్టు చూసి లేయని హెచ్చించిన దేవుడు, లేయని ఘనపరిచిన దేవుడు, లేయని మహింపరిచిన దేవుడు నీ జీవితాన్ని ఘనపరచాలని. నువ్వు ఎవరి జీవితంలో ప్రేమను కోల్పోయావో, ఎవరు నిన్ను ద్వేషించబడ్డారో, ఎవరు నిన్ను తృణీకరించారో వారి దగ్గర నా దేవుడు నిన్ను ఘనతగా నా ప్రభు మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ. ఉదయకాల సమయంలో ఎవరు ద్వేషించబడుతున్నారో, ఎవరు తృణీకరించబడుతున్నారో, ఎవరు కన్నీటి వేదనతో నా తనకు స్తోత్రాలయ్యా. అయ్యా, పనికిరాని స్థితిలో ఒకవేళ భయపడుతున్న పరిస్థితుల్లో ఒకవేళ కొనసాగుతుంది నా తండ్రి, ఉదయకాలం మీరు దర్శించండి అయ్యా, మీరు ఆదరించండి నా తనకు స్తోత్రాలు స్వామి. అయ్యా, మీరు ప్రభువా వారి కష్టాన్ని, వారి శ్రమను చూసి నా తండ్రి ఫలాన్ని దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.